కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియాలు పనికట్టుకొని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని అలాంటి వారు చర్యలు తీసుకోవాలి అంటూ బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా పేర్కొన్నారు. శుక్రవారం వారు వైసీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని యూట్యూబ్ ఛానల్ పనిగట్టుకుని తప్పుడు కథనాలను రాస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కుటుంబానికి వైసీపీ పార్టీపై అమితమైన విశ్వాసం ఉందని, నా భర్త వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడని, తదనంతరం నేను ఎమ్మెల్యేగా ఉన్నానన్నారు. కానీ నేను వైసీపీ పార్టీని వీడుతున్నట్లు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మరియు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను చేస్తుందని, ఇది సరైన పద్ధతి కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ఊపిరి ఉన్నంత వరకు వైసీపీ పార్టీలోనే కొనసాగుతారని, పదవులు ఉన్నా లేకున్నా వైసీపీ పార్టీతో మాకు ప్రత్యేక అనుబంధం ఉందని వారు పేర్కొన్నారు. హిమాచల దేవాలయంలో జరిగిన ఆ గోడైతే మృతి చెందారో ఆ కుటుంబాలకంతా నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. భగవంతుడు ఆ కుటుంబాలకు తోడుగా ఉండాలి, వాళ్ళు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మీ అందరితో నేను కొన్ని విషయాలు చర్చించాలని మిమ్మల్ని పిలవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఒక 2 యూట్యూబ్ ఛానల్స్ ఇట్లా బద్వేల్ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారని కొన్ని కథనాలు రావడం జరిగింది. నేను మీకు తెలియపరచుకోవడం ఏంటంటే, ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళకి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, యూట్యూబ్ ఛానల్స్ అందరూ చేస్తున్నారు, ఓకే. మీరు ఒక లాంగ్ టర్మ్లో క్రెడిబిలిటీ అనేది ఉండాలంటే ఏదైనా ఒక విషయాన్ని మీరు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని ఒక కథనం చేస్తే మంచిది. నాతో ఎవరు మాట్లాడింది లేదు, వాళ్ళు ఓన్గా వాళ్ళే కూర్చొని వాళ్ళ ఇంట్లో ఒక కథనం రెడీ చేసి వాళ్ళ ఛానల్స్లో వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? బికాస్ అది మీరేదో చేసేస్తారు, మీ ఛానల్స్ ఫాలోవర్స్ కోసం, రేటింగ్ కోసం మీరు చేస్తారు, కానీ దాని ఇంపాక్ట్ ఇంకొక అవతల వాళ్ళ మీద ఎలా ఉంటుందని కూడా మనం గమనించుకోవాలి కదా. నేను ఒకటి ఈరోజు మీ అందరికీ తెలియపరచుకోవడం ఏంటంటే, మా ఫ్యామిలీ, మా పేరెంట్స్ కానీ, మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఫస్ట్ నుంచి కూడా మేము కాంగ్రెస్ ఫాలోవర్స్నే. అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి సార్ మీద ఉన్న అభిమానంతో జగనన్న వెంట నడుస్తున్నాం మేము. సో మా హస్బెండ్ కూడా మీ అందరికీ తెలుసు, డాక్టర్గా. ఆయనకు 2 times కూడా టికెట్ రాని విషయం కూడా మీకు తెలుసు. 2009, 2014లో కూడా ఆయనకి క్యాస్ట్ ఈక్వేషన్లో ఆయనకి టికెట్ రాలేదు. అప్పుడు కూడా ఎన్నోసార్లు ఎంతోమంది ఆయన డాక్టర్గా ఉన్న సందర్భంగా ఆయనకు అన్ని పార్టీస్ నుంచి కూడా ఆయనకు ఫ్రెండ్స్ ఉండటము, అందరితో ఆయన కలివిడిగా ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఎన్నోసార్లు కూడా మీకు ఈ పార్టీలో టికెట్ రాలేదు, మీరు పార్టీ మారండి, మీకు టికెట్ వస్తుందని ఎంతోమంది సలహాలు ఇచ్చినప్పుడు కూడా మేము ఏదో పొలిటికల్గా లబ్ధి పొందాలని మేము ఈ ఫీల్డ్లోకి రాలేదు. సో మాకు ఈ పార్టీ మీద అభిమానము, ఈ పార్టీ యొక్క ఐడియాలజీ మాకు నచ్చింది కాబట్టి మేము ఈ జగనన్న అభిమానులుగా ఈ పార్టీలో కొనసాగాము. ఈరోజు నేను మీ అందరికి కూడా బై ఎలక్షన్లో మీ అందరికి కూడా నేను పరిచయం అయ్యాను. మీకు తెలియపరచుకోవడం ఏంటంటే, జగనన్న కానీ, ఇక్కడ అధిష్టానం అవినాష్ రెడ్డి సార్ కానీ వీళ్ళందరూ కూడా నాకు సోదర సమానులుగా నా కుటుంబానికి ఆదుకున్నారు. ఈరోజు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు విజయవాడకి వెళ్తాను. నేను అసలు విజయవాడకి ఎప్పుడు వెళ్ళాను, నేను సార్ అపాయింట్మెంట్ ఎప్పుడు అడిగాను, వీళ్ళకి ఏదో తెలిసినట్టు ఇలా కథనాలు రాయటము ఖచ్చితంగా నాకైతే మనసు కష్టం అనిపిస్తుంది. జగన్ సార్ కానీ, అవినాష్ రెడ్డి సార్ కానీ, ఇక్కడ లోకల్గా లీడర్స్ కానీ నేను ఫస్ట్ అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. నాకు మా హస్బెండ్ లేకున్నా కూడా నాకు సోదరుల మాదిరి నన్ను ఎవరు లేరు అని ఎంతో అభిమానంగా నన్ను దగ్గర తీశారు. ఇక్కడ మొత్తం బద్వేల్ ప్రజానికం కానీ అందరూ కూడా మా కుటుంబం పట్ల ఎంతో సహృదయంతో అందరూ మమ్మల్ని మాకు ఆ రికార్డ్ అయితే ఇస్తున్నారు. సో నేను మీ అందరికీ పత్రికా ప్రెస్ ముఖంగా నేను చెప్పడం ఏంటంటే, ఎప్పటికైనా మేము జగనన్న అభిమానులమే. ఆ పార్టీకే మా ఫ్యామిలీ మొత్తం, మా పిల్లలు కానీ నేను కానీ మేము ఈ పార్టీకే అభిమానులుగా ఉంటాం. ఈరోజు అవకాశం ఇచ్చారు, పార్టీ పరంగా మేము పనిచేస్తున్నాం. రేపు అవకాశం ఉన్నా లేకున్నా కూడా మేము పార్టీ మారేదైతే ఉండదు. ఎప్పటికైనా కూడా లాస్ట్ మా కూతురున్నంత వరకు మేము జగనన్న వెంటే ఉంటాం. ఈ క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలనే ఈరోజు నేను మీ అందరినీ కలవడం అయింది. అది కూడా కాకుండా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో ఆ దిశగా ఏమీ వాళ్ళ కార్యాచరణ లేకపోవడాన్ని కూడా ప్రజలు అందరూ గమనించాలని కూడా చెప్తాను. రేపు అమరావతి పునః ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఈ విషయం కూడా ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్నారు, కానీ అన్ని బ్యాంకుల నుంచి, మన వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ మిగతా అన్ని సంస్థల నుంచి కూడా అప్పు తీసుకొస్తున్నారు. అదంతా కూడా మనం అందరం తీర్చాల్సిందే. సో ప్రజలందరూ కూడా గమనించాలా, కేవలం అమరావతి ఒకటే అభివృద్ధి చెందితే మిగతా ప్రాంతాలన్నీ ఏమైపోవాలి? ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో వాటి మీద ఏం దృష్టి లేదు. ఒక పెన్షన్ తప్ప ఇంకా వేరే ఏమి
ఇంతవరకు ఇచ్చిన హామీలో ఏవి కూడా ముందుకు పోలేదు. 1 year అయిపోతూ ఉంది. సో మనము ముందు అంతా వాళ్ళకి అప్పులు ఉన్నాయని తెలుసు, అదే కదా వాళ్ళు ఆ రోజు స్ట్రాటజీ చెప్పింది. జగనన్న 14 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. తర్వాత మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా కాదు అని వాళ్ళే వాళ్ళ మన ఫైనాన్స్ మినిస్టర్ గారే వాళ్ళే చెప్పడమే ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు చెప్పిన అప్పులు ఏంటి. మరి ఇట్లా అబద్ధాలు చెప్పి మీరు గవర్నమెంట్కి వచ్చారు. ప్రజలకు ఏదైతే చెప్పారో వాటిని నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. మరొకసారి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలు చేయాలన్నది అయితే కనుక మాకు కాదు, మమ్మల్ని మా కుటుంబాన్ని ఆదరించి జగనన్న మమ్మల్ని బ్లెస్ చేశారు. మేము ఖచ్చితంగా లాస్ట్ మా ఊపిరి ఉన్నంత వరకు కూడా మా ఫ్యామిలీ మొత్తం జగనన్న అభిమానులుగానే ఉంటాం.